సేవ్ దామగుండం అంటూ చాలామంది ప్రకృతి ప్రేమికులు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన చాలామంది వచ్చి ఈరోజు బహుజన బతుకమ్మ చేస్తున్నారు. దీన్ని నేవీ రాడార్ వాళ్ళకు ఇవ్వద్దు, మా ఆరోగ్యాలతో నెక్స్ట్ జనరేషన్ తోటి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దు అని చెప్పి చాలామంది వచ్చారు. ఒకసారి కొంతమంది మాతోటి ప్రకృతి ప్రేమికులు ఉన్నారు. నా పేరు పి విజయలక్ష్మి అండి. మాది మంతెన గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానండి. మొన్న అక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు కూడా వచ్చానండి. నాకు అసలు నేలంటే చాలా ఇష్టం అండి, భూమి. అందుకే మేము మంతెనలో ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ పంచిపెడతాం, ఆకుకూరలు ఇంటింటికి చేస్తున్నామండి. మేము అసలు ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అండి. పంచభూతాలు లేకపోతే మనం లేవండి, అడవి లేకపోతే మనం లేదండి. పూర్వం మన సంపద అంతా అడవి నుంచే వచ్చేది కానీ కలప కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? అడవి నుంచి వస్తుంది. తేనె కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఇక్కడి నుంచే వస్తుంది. ఔషధ మొక్కలు ఎక్కడ ఉంటాయండి? ఋషులు కందమూలాలు ఎక్కడ ఉంటాయండి? అడవిలో ఉండి. ఋషి ఎలా బతికాడండి? ఋషి తపస్సు చేసుకుంటా కందమూలాలు తినే కదండి బతికింది. ఎంత ఆరోగ్యంగా అన్ని వేల సంవత్సరాలు ఎలా బతికారండి వాళ్ళు? అందుకని ఈ అడవిని తప్పకుండా కాపాడాలి. మన వంతు కృషి మనం చేద్దాం. నేను వాళ్ళు ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు వస్తాను. ఇది సెకండ్ టైం వచ్చాను. నా వయసు ఎంత అనుకుంటున్నారు? 72 సంవత్సరాలు. నేను చెయ్యని కార్యక్రమం లేదు. మేము మంత్రులు ప్రకృతికి విరుద్ధమైన ఏమీ చెయ్యం. అసలు ఫ్లెక్సీలు పెట్టం, ఒక క్లాత్ మీద కానీ రాస్తాం. ఏదైనా ప్రోగ్రాం జరిగితే మహిళా దినోత్సవాలకి అటుకిను, లేకపోతే ఒక షీట్ మీద రాస్తాం, పేపర్ షీట్ మీద. అంతే. ప్రకృతి విరుద్ధంగా నేను చేయను కాబట్టి నేను రాటాకి నాకు హక్కు ఉంది. ఇక్కడ దాదాపు 12 లక్షల చెట్లను కొట్టేస్తానని చెప్పేసి అంటున్నారమ్మా. ఇక్కడ చెట్టు కూడా మా ఆయన్ని కొట్టనివ్వను. అక్కడ చింత చెట్టు కొట్టేస్తాను. ఏమండి చింత చెట్టు కొట్టొద్దు అంట. మా ఆయన్నే ఒక్క చెట్టు కొట్టనివ్వను. అలా ఈ అడవి తల్లిని కొడతా అంటే నేను ఊరుకుంటానా? ఊరుకోను. శ్రమిస్తాను, పోరాడతాను. ఈ వయసులో నాకు అసలు అవకాశం వచ్చింది అడవి తల్లిని కాపాడటాకని. నా జన్మ ధన్యం అయింది అనుకుంటాను. నెక్స్ట్ జనరేషన్కి ఏ విధంగా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి? ఈ విధంగా ఉండదు. మాస్కులు పెట్టి తిరగాలి. నెక్స్ట్ జనరేషన్కి ఆక్సిజన్ ఇప్పటికే కొరత. ఆ ఢిల్లీ అటు చూశారు కదా. అందుకని ఈసారి మా ఊళ్ళో పొలంలో పంట కాల్చకుండా కాపాడదాం అనుకుంటున్నాను అనమాట. ఏంటంటే కాల్స్తే పొల్యూషన్ కదా, పైకి కార్బనాలు వెళ్తాయి కదా, అలా చేయొద్దు అని ఈసారి అదొక కార్యక్రమం పెట్టుకున్నా. నేను ఎవ్రీ ఇయర్ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. నిన్నే స్పోర్ట్స్ కావాలి, ఐటమ్స్ కావాలంటే పిల్లలకి 10,000 పెట్టి అందరం బంధుమిత్రుల సహకారంతో ఇచ్చొచ్చాను. ఆ ఊరు మంతెన గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా చేద్దాం అనుకున్నా. ఎందుకంటే భూమిలోకి ప్లాస్టిక్ మొక్క పెరగదు. మనకి పంటలన్నిటి నిండా కలుషితం అయిపోతాయి. నీళ్ళల్లో కరిగి ఆ ప్లాస్టిక్ మనకి క్యాన్సర్ వస్తుంది. తులసి చంద్ గారు చెప్పాడు. అంతకుముందు కూడా నేను విన్నాను. మా పొలంలో కూడా ప్లాస్టిక్ వచ్చేసింది, అందరు పొలాల్లోకి ప్లాస్టిక్ వచ్చేసింది. దాన్ని కాపాడాలి. ఆ ప్లాస్టిక్ రహితంగాను కాపాడాలి, ఈ అడవి తల్లిని ఆక్సిజన్ కొరకు కాపాడాలి. నాకు రాగానే ఎంత హాయిగా అనిపించిందో. ఇక్కడికి సెకండ్ ఊటీ అని ఎప్పుడో నేను ఒకసారి వచ్చాను, అప్పుడు సెకండ్ ఊటీ అని చెప్పారు నాకు. అలాంటి ఊటీ తల్లిని కాపాడుకోవద్దా మనం? మన ఊటీని మనం కాపాడుకోవద్దా? ఆ ఊటీ పోతామా? ఈ ఊటీ రాకుండా మనం ఎక్కడో ఊటీ వెళ్ళలేదు, మన దగ్గరలో ఉన్న ఊటీకి రాకుండా